విశాఖపట్నం పవన్ కళ్యాణ్కి ఒక్క అవకాశం ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరులు రాజకీయాల్లోకి వస్తే పేదవారికి న్యాయం జరుగుతుందని, వంశీకృష్ణ లాంటి మంచి వ్యక్తికి గెలిపించాలి అనే ఉద్దేశంతో వారంతా జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు నాయకులు పెళ్లి వెంకటరమణ, మాజీ కార్పొరేటర్ పెళ్లి వరలక్ష్మి, జనసేన సౌత్ సమన్వయకర్త శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. మన సమస్యలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం, మీరు ఎవరికి పోలీసులకు కావచ్చు, ఇంకోటికైతే ఒక్క రూపాయి కూడా లంచం అవసరం లేదు. అంతవరకు కన్ఫామ్. ఒక్క రూపాయి కూడా ఎవరికి అవసరం లేదు. రెండు, ఆ షెల్టర్ మీద ఒకసారి వచ్చి మనం అధికారులు తీసుకొని చేసుకుందాం. ఒక్కరు అక్కడికి విజిట్ చేసి ఏం చేస్తుంటామో చేసుకుందాం. మిమ్మల్ని అక్కడ ఎవరు లేపరు, అంతవరకు హామీ లేదు. ఎవరు లేపరు, ఎవరికి అవసరం లేకుండా నేను చేస్తాను. ఆ సంవత్సరంలో చూసుకుని ప్రతి మనం ప్లాన్ చేస్తాం. ఓకేనా? మీరు ఎవరికి ఒక రూపాయి లంచ్ అనేది కిలోమీటర్ దూరంగా ఉంటుంది, అంతవరకు కన్ఫామ్. ఓకే, ప్రశాంతంగా వ్యాపారం చేసుకుని మీరు ఏం ప్రాబ్లం ఉండదు. మేము రావాలి అక్కడ నుంచి చదవడం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే వచ్చారో మీ అందరూ కూడా ఒక సమస్య మీద ముందంతా ఎందులో వైసీపీకి చేసిన వాళ్ళు ఉన్నారు. 2019లో వైసీపీకి మీరు అందరూ వర్క్ చేశారు. అయితే ఈసారి జనసేన పార్టీని నమ్మి, మన వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారిని నమ్మి మీరు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం. అయితే మీరు ఏదైతే ఒక కండిషన్లో పెట్టారో, కండిషన్ అంటే మీకు ఏదైతే బతుకుదల కోసం మీరు బతుకుతున్నారో, ఈ షాపుల మీద ఏదైతే సెటిల్ అయ్యాలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అడిగారో అవన్నీ కూడా మేము ఆయన గెలిచిన వెంటనే మేము దగ్గర ఉండి వంశీకృష్ణ గారి చేతుల మీదుగా అవన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. అది మేము హామీ చేస్తున్నాం. అది నెరవేరే వరకు కూడా మేము దాన్ని స్టాండ్ తీసుకొని వంశీ గారి చేతుల మీదుగా అది జరిగే విధంగా మేము స్టాండ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి, వంశీ గారు గెలిస్తే మాట ఇస్తే అది తప్పక నెరవేరుస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు తప్పించి ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఆస్తిని ఎప్పుడు సంపాదించుకోలేదు. అది అందరూ మనం వాటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయనకి పంచిపెట్టడమే తెలుసు, ఆయనకి డబ్బు అవసరం లేదు. అది అందరికి కూడా ఎటువంటి ఆస్తులు కూడగొట్టుకోరైనా మనం అందరం కూడా ఆయన గెలిపిస్తే మన వార్డే కాదు, దక్షిణ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. మనం ఇప్పుడే వెనకబడి ఉన్నాం. దక్షిణ నియోజకవర్గం ఒక మురికి సిటీగా ఇప్పుడు కూడా రికార్డులో ఉంది. ఆ మురికి సిటీని గ్రీన్ సిటీగా, క్లీన్ సిటీగా చేస్తారని ఆయన ఆల్రెడీ మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాటను ఆయన నెరవేర్చుకుంటారు. ఆయన మాట నెరవేర్చుకోవాలంటే ముందు మనం ఆయన గెలిపించుకోవాలని. నెక్స్ట్ యూత్కి ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి ఆయన వస్తే, మన గవర్నమెంట్ ఫామ్ చేస్తే కన్ఫర్మ్గా యూత్కి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మరి కోరుకుంటున్నాం.